ఈ దశలో తెలంగాణ అస్తిత్వం మీద మమకారం, తెలంగాణ మట్టి మీద అనురాగం, తెలంగాణ నీళ్లలో ఉన్న పౌరుషం, తెలంగాణ గాలిలో ఉన్న రేషం, వీటన్నిటిని నింపుకున్న పార్టీగా బాధ్యత ఉంది. మనం కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడం. అవతల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఆవేశంగా మాట్లాడు. కొంతమంది మంచిగా వచ్చారు, ఏ బాధ్యత లేనివాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. వాది ఏం పోయింది, ఏమైనా మాట్లాడతాడు. కానీ ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. దెబ్బతినొద్దు, ఆయువు పట్టు మీద దెబ్బదాకొద్దు అనే విజ్ఞత ఉన్నవాడు కేసీఆర్. అందుకే అహింసాయుతంగా శాంతియుత పంథాలో నడిపిండి ఆయన. ఎవరు చనిపోవద్దు అనుకున్నాం, ఆ బిడ్డలు ఎట్లా ఆహుతి అవుతారని మనం అనుకోలే. ఓ శ్రీకాంత్ చారి మరణించినాడు, ఎంత దుఃఖాన్ని అనుభవించినాం. ఎవరు అనుభవించారు ఆ పెయిన్ అంతా, ఆ బాధ అంతా కూడా? ఒక యాదిరెడ్డి, ఒక కిష్టయ్య, ఒక ఇషాన్ రెడ్డి, ఎంతమంది బిడ్డలు. ఈ బిడ్డలు ఆహుతి అవుతుంటే వాళ్ళు ఒక ఇట్లా అగ్ని జ్వాలల్లాగా వాళ్ళు అట్లా దగ్ధమైపోతుంటే మనం కదా బాధపడ్డాం, మనం కదా పోయినాం. అయ్యో వీళ్ళు ఎందుకు ఇట్లా ఈ బిడ్డలు రాలిపోతున్నారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ముందు పోతే మేం పోతామయ్యా, మీరెందుకు పోతారు, ప్రాణాలు పోతేనే తెలంగాణ వస్తుంది అనుకుంటే మేం పోతామయ్యా అని చెప్పేవాడు ఆయన. పాపం జయశంకర్ గారు ఎప్పుడు. కేసీఆర్ గారు కూడా ఆయన ఎప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన లోపల ఒక వర్షం కురుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు, కానీ బయటకి నాయకుడు దుఃఖంతో కనిపించొద్దు. కేసీఆర్ ఎప్పుడు సెల్ఫ్ పిటీని చూపించాడు, బయటకు వచ్చి నిస్సహాయంగా మాట్లాడాడు ఆయన ఎప్పుడు. ఎందుకంటే నాయకుడు ధైర్యంగా ఉండి ముందట నడిస్తేనే శ్రేణులు వెనక నడుస్తాయి. నాయకుడే డీలా పడ్డట్టు చేస్తే ఉద్యమం డీలా పడుతుంది. అందుకని ఆయనలో ఎప్పుడు మీరు సెల్ఫ్ పిటీ కనిపించదు. దానికి కొంతమంది అహంకారం అని పేరు పెడతారు. అది అహంకారం కాదురా, అది తెలంగాణ అస్తిత్వ అస్మిత. ఆ అస్తిత్వం పట్ల ఉండేటువంటి ఒక స్వాతిశయం తప్ప, అది అస్తిత్వంలోంచి వచ్చిన స్వాతిశయం తప్ప వ్యక్తిగతమైన స్వాతిశయం కాదు కేసీఆర్ది. ఆయనంటేనే తెలంగాణ జెండా కనుక ఆ జెండా అట్లా సమున్నతంగా ఉండాలి అని చెప్పి తన వ్యక్తిత్వాన్ని అట్లా కాపాడుకుంటున్నవాడు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నవాడు, తెలంగాణ ఉనికి కోసం తాపత్రయవాడు, తెలంగాణ బిడ్డలకు నీళ్ళు ఇచ్చినవాడు, తెలంగాణ బిడ్డల తరతర ఇవాళ ఏముందే, నేను రేషన్ కార్డులు ఇస్తా, నేను లేకుంటే మన ఏదో ఇండ్లు కట్టి ఈ పనులతో సరిపోతుంది. కానీ కేసీఆర్ చారిత్రక సంధి దశలో వచ్చిండు. తరతరాల సమస్యలు పరిష్కారం చేయాల్సిన పెద్ద ఒత్తిడి బాధ్యతను తన తల మీద మోసిండు కేసీఆర్. అది మామూలు ఒత్తిడి కాదు. నదీ జలాలు తెచ్చిండు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కరెంట్ సమస్యను పరిష్కారం చేసిండు, మంచినీటి సమస్యను పరిష్కారం చేసిండు, పంట పండేటట్టు చేసిండు. కండ్ల మంటనే తప్ప పొలాన్ని చూసినప్పుడల్లా పంటనెన్నడు చూసుకొని తెలంగాణ రైతు నిబ్బరంగా బతికిండు, నిరందిగా బతికిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఆ రైతు మళ్ళా విచ్ఛిన్నమవుతున్నది. వ్యవసాయం స్థిరీకరణ పొందిన వ్యవసాయం మళ్ళా విచలితమైపోతున్నది, మళ్ళా సంక్షోభంలోకి పోతున్నది.